వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా అండి, కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేద్దాం 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 అనుకుంటున్నా. మొత్తానికి ఈ రోజు కుదిరింది. బలం అంటాం కదా దాన్ని మనం తెలుగులో. సో ఈ రోజు వచ్చిందనమాట బలం. అంటే ఎవ్రీడే కొంచెం కొంచెం చేసుకుంటూ ఉన్నా, ప్లాన్ ఎట్లా చేద్దాము ఎట్లా పెడదాము, అంటే కంటెంట్ ఏ విధంగా ఇద్దాము అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ గట్టిగా స్టార్ట్ చేస్తే అది ఈ రోజుకి బలం వచ్చింది. సో ఈ రోజు నుంచి ఎవ్రీడే ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ కరెంట్ అఫైర్స్. ఇది పాయింట్ నెంబర్ 1. సార్ కరెంట్ అఫైర్స్ మీరు ఇచ్చేది ఏంటి సార్? ఆల్రెడీ చాలా మంది ఇస్తున్నారు కదా అంటే, అవును, వాళ్ళు ఇచ్చే కంటెంట్ కూడా కరెంట్ అఫైర్సే. కానీ ఎవరికి వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి. ఎవ్రీ వన్ హ్యాస్ ఏ యునిక్ స్టైల్ ఉంటుంది కదా. సో అట్లనే నా స్టైల్లో నేను ఇద్దాం అనుకుంటున్నా. హోప్ఫుల్లీ చూద్దాం, మీకు నచ్చితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. నచ్చకపోతే యూ కీప్ గివింగ్ మీ సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్ చెప్పండి. ఐ విల్ మేక్ ద చేంజెస్ అకార్డింగ్లీ. అయితే నా పాయింట్ ఏంటి అంటే, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఎంతసేపు చదవాలి? ఇప్పుడు చాలామంది హాఫ్ అన్ అవరు 45 మినిట్స్ అట్లా ఇస్తారు కదా. నాకు అంతంతసేపు నేనే విన్నాను. యూజువల్గా హాఫ్ అన్ అవర్ పెడితే అబ్బా ఏం వింటాంలే అని చెవులో పెట్టేసుకొని బండి మీద వెళ్తూ ఉంటా నేను. ఆ, కొన్ని కొన్ని వినబడతాయి కానీ సీరియస్గా మనం కూర్చోం. ఎందుకంటే కంటెంట్ మోర్ దాన్ 20 మినిట్స్ అయింది అనుకోండి, మనకి అంటే వినాలనిపించదు, బోర్ కూడా, అబ్బా 20 మినిట్స్ స్పెండ్ చేయాలా అని. దానికోసం నేను ఏమనుకున్నా అంటే, 20 మినిట్స్ కష్టం కానీ ఎవ్రీ డే 12 మినిట్స్ ఈజ్ మై వీడియో కంటెంట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ. సో 12 మినిట్స్ కంటే ఎక్కువ చేయొద్దు అనుకుంటున్నాం. మరి 12 మినిట్స్ ఏం చేస్తా? 12 మినిట్స్ అంటే ఫోర్ ఫోర్ న్యూస్ వచ్చేసి ఇంటర్నేషనల్ న్యూస్ చెప్తా, ఫోర్ వచ్చేసి నేషనల్ న్యూస్, అండ్ ఫోర్ ఏమో రీజనల్. నాలుగు నాలుగు నాలుగు, ఒక్కొక్క న్యూస్కి 1 నిమిషం అనుకుందాం. 12 న్యూస్లు కాబట్టి 12 నిమిషాలు. మనకు 12 న్యూసేనా అని మనకు అనిపిస్తాయి యాక్చువల్గా. కానీ ఇమాజిన్ చేయండి, సరిగ్గా చేసినాం అనుకోండి 12 న్యూస్, 12 న్యూస్ ఇంటూ 30, నెలకి 360 వస్తాయండి. ఇదే కంటిన్యూస్గా 360 పాయింట్లు ఇంటూ 6 నెలలు చేసినాం అనుకుందాం, 6 మంత్స్. ఆలోచించండి ఎంత వస్తాయి. 12,000కి, సారీ 12,000 అంట, 2,000 దాటిపోతాయి పాయింట్స్. ఇంకా కరెంట్ అఫైర్స్కి మనం వేరే ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు, అంటే రెగ్యులర్గా చేస్తే. సో మరి ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో నాకు తెలియదు. జనాలకంటే అందరికీ, హూ ఎవర్ ఈజ్ వాచింగ్ మై ఛానల్ అండ్ వీడియోస్. బట్ డెఫినెట్గా నాకైతే బెనిఫిట్ అవుతుందండి. ఇన్ కేస్ మనం మొన్న చూస్తున్నాం కదా, రీమైన్స్ వస్తుందని నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాబట్టి రీమైన్స్ వస్తే నాకు మళ్ళీ రావాలి కదా ప్రిపరేషన్లకి. నాకు అది ఆ విధంగా ఇది హెల్ప్ అవుతుంది. సో రిమైన్స్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అందరికి అదే అందరికి అదే డౌట్ ఉంది కదా, ఏది మన వస్తుందా రాదా వస్తుందా రాదా. మ్, అంటే 50-50 వినిపిస్తుంది. 50-50 కూడా కాదు, నాకైతే నేను ఉన్నట్టు చెప్తా. ఎప్పుడైనా మీకు తెలిసిందే, నాకైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆస్పిరెంట్స్కి ఫేవరబుల్గా వస్తుంది అని వస్తుందండి న్యూస్. ఆస్పిరెంట్స్కి అంటే మన టీజీపీఎస్కి ఇది వ్యతిరేకంగా ఎవరికైతే నష్టపోయారో వాళ్ళకి అనుకూలంగా రావచ్చు. ఎందుకంటే ఇన్ని అవకతవకలు బయటపడ్డాయి కదా అన్న ఒక పాయింట్స్తో చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ చాలా ఉన్నాయి కదా. సో అదంతా ఈజీగా ముందుకు పోదు. కాబట్టి రీమైన్స్ పెట్టడమే సమంజసం అన్న పాయింట్స్ వినబడుతున్నాయి. అఫ్ కోర్స్ మనం ఇది ఆ, అది సబ్జుడిస్లో ఉంది కాబట్టి వీఆర్ నాట్ ట్రయింగ్ టు టెల్ టు ద కోర్ట్ ఆర్, మాకు తెలియదు. కానీ మనం యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం ఆలోచిస్తాం కదా, వీఆర్ ద స్టేక్ హోల్డర్స్ కాబట్టి వీ కెన్ ప్రిడిక్ట్ చేయొచ్చు. తప్పేం లేదు. మనం ఏమి ఇలాగే రావాలని ఏం కోరుకోవట్లేదు. ఎందుకంటే జడ్జి గారు యొక్క మైండ్ సెట్ వేరే ఉండొచ్చు. ఆయనకి మనకు తెలియని పాయింట్స్ ఆయన ఏమైనా చూసుండొచ్చు, అనుకూలంగా ఇవ్వచ్చు, ప్రతికూలంగా ఇవ్వచ్చు, వి డు నాట్ నో. సో అదొకటి.
సెకండ్ థింగ్, రీవాల్యుయేషన్ అనే పాయింట్ వినిపిస్తుంది కదండి. రీవాల్యుయేషన్ అనే పాయింట్ వినిపిస్తుంది కానీ రీవాల్యుయేషన్ జరగకపోవచ్చు, ఎందుకంటే అది నోటిఫికేషన్లో లేదు కదా అని ఇంకొకరు ఎవరో నాకు నాకు చెప్తున్నారు. కరెక్టే, మరి అది కూడా పాయింటే. రీవాల్యుయేషన్ అనే పాయింట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అది అది నోటిఫికేషన్లో లేదు. పోతే మొత్తం పోతుంది, రీమైన్స్ అవుతుంది. లేదు అంటే అరే మీరు గమ్మున ఉండండి రా భయ్ అని టీజీపీఎస్సీకి ఫేవరబుల్గా ఇచ్చేస్తే మీరు మీరు ఎంప్లాయ్మెంట్ లెటర్స్, ఆఫర్ లెటర్స్ ఇచ్చేసేయండి సార్ అని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. హూ నోస్. ఇది ఇంకొక పాయింట్ అండి. అండ్ మూడో పాయింట్ ఏమనిపిస్తుందంటే, యాక్చువల్గా రివాల్యుయేషన్ చేసినా లేకపోతే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసినా కానీ జనాలకైతే నమ్మకం లేదు. అది గ్రౌండ్ రియాలిటీ. ఎందుకు? వెరీ సింపుల్. 2 years బ్యాక్ పేపర్ లీక్ అయింది, సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎటు పోయిరాళ్ళు? అసలు సిట్ ఎటు పోయింది? పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఎక్కడ పోయిర్రు? అసలు ఏం ముచ్చటనే లేదు. అసలు ఇంతవరకు వాళ్ళ పాయింటే రాలేదు. మరి ఇన్వెస్టిగేషన్ పెట్టుడు ఎందుకండి? ఆ ఇన్వెస్టిగేషన్ పెట్టుడు ఎందుకు? దానికోసం రోజు న్యూస్ రావడం ఏంది? వాళ్ళంట అప్పట్లోనంట ఈ సిట్టోళ్ళంట ఎక్కడెక్కడికో మెదక్, మహబూబ్ నగర్, సందులు గొంతులు ఎక్కడెక్కడో ఊర్లలో పోయి వాళ్ళని అరెస్ట్ చేసినాము, వీళ్ళని అరెస్ట్ చేసినాము, వాడు ఇన్వాల్వ్ అయ్యిండు, వీడు ఇన్వాల్వ్ అయ్యిండు, ఎంతో మంది అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఎటువైరు ఇప్పుడు? సో అసలు సిట్ ఎటుపోయిందో కూడా తెలియదండి. ఇప్పుడు సిట్ ఎటుపోయింది, అసలు పేపర్ లీకేజ్ చేసి ఇంతమంది టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఒక ఉసురు పోసుకుంది కదా, ఇంతమంది నష్టపోయారు అన్ని విధాలుగా, టైం పరంగా, ఎడ్యుకేషను, ఫ్యామిలీ, ఏదైనా తీసుకోండి అండి. సింపుల్ కేసు చెప్తా, అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సరే మిగతా వల్ల చూసుకోండి. చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే ఎంతోమంది వాళ్ళ ఛాన్సులన్నీ వదిలేసుకొని గత 3-4 సంవత్సరాలుగా మేము యూపీఎస్సీ అయితే ఎక్కడో వేరే స్టేట్స్లో వస్తుంది, మన టీజీపీఎస్సీ కొడితే మనకి మన స్టేట్లోనే వస్తుంది అని 3-4 సంవత్సరాలుగా దీని మీదనే కూర్చున్న వాళ్ళు నాకు మస్తు మంది తెలుసు. ఇప్పుడు వాళ్ళందరు నెత్తి నోరు మొత్తుకుంటారు, అన్న అసలు అనవసరంగా కూర్చున్నాం, దీంట్లో అనవసరంగా కూర్చున్నాము, ఎక్కడికి పోలేదు బండి, మేము యూపీఎస్సీ కొట్టినా, యూపీఎస్సీఓ లేకపోతే ఎస్ఎస్సి సీజీఏలో ఏదో కొట్టినా బాగుండేది అని వాళ్ళు కూడా అనుకుంటున్నారండి. సో ఇట్లా మల్టిపుల్ పీపుల్ సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు దాని మీద ఏం కాలే కాబట్టి మనం ఇప్పుడు ఒకవేళ జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసినా, రీవాల్యుయేషన్ పెట్టినా కానీ పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అని పబ్లిక్ యొక్క ఫీలింగ్ అంతే. ఓకే, ఇదండి. సో బట్ అల్టిమేట్గా అయితే నన్ను అన్న నువ్వేమనుకుంటావు అని అడుగుతారు నన్ను, నేనైతే ఖచ్చితంగా మనకి రీమైన్స్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఆనెస్ట్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మాట మార్చలేదు, మార్చకూడదు. నేను ఈవెంట్స్ అవుతుందని అనుకుంటున్నాను. ఈవెన్ నువ్వు ఏమి అనలే, ఎందుకులే కానీ నాకు రిమైన్స్ అవుతుందని 100% అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తాను. ఇది నా ఫీలింగ్ అండి. మళ్ళీ మీరు పోయి కింద వచ్చి రాస్తే అది నేనేం చేయలేను దానికి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది అవుతుంది, అది నా ఒపీనియన్. తప్పేముంది? రీమైన్స్ అయినాక అప్పుడు మీరే అంటారు, రీమైన్స్ అయినాక అన్న అట్టెట్లా చెప్పినావు అన్న రీమైన్స్ అవుతుందని. మంచిదే కదా. ఎందుకంటే నాకు రీమైన్స్ అవ్వాలనే ఉంది, నేను బలంగా కోరుకుంటున్నా. మీరు చూసిర్రు నేను ఎంత ప్రిపేర్ అయినానో, నా నోట్స్ కూడా చూసారు ఇంతకుముందు. అంత టఫ్గా ప్రిపేర్ అయిన వాడు, అంత టైం ఇన్వెస్ట్ చేసిన వాడికి ఏమనిపిస్తుందండి? న్యాయంగానే ఉండాలనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను అంతా నిజాయితీగా న్యాయంగా చదివి అన్నీ వదిలేసుకొని అన్ని సాక్రిఫైస్ చేసినప్పుడు ఐ విల్ ఎక్స్పెక్ట్ ద సిస్టమ్ టు బి ఆల్సో ఇన్ ద సేమ్ మేనర్. అంతేగాని ఎఫర్ట్ మొత్తం నాది కానీ వాళ్ళు మాత్రం ఎట్లా చేస్తే అట్లా ఊరుకుంటామంటే ఇంకా మనం టీజీపీఎస్సీ చదవడం ఎందుకండి, గ్రూప్ 1 చదవడం ఎందుకు? మనం కావాలంటే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్కే వెళ్ళిపోవచ్చు. ఏదో మనకి ఏదో దేశ సేవ చేద్దాము, ఏదో ఒక ఫీలింగ్ ఉంది కదా, మన రాష్ట్రము దేశము అలాంటి ఒక ఫీలింగ్ ఉంది కదా ఎక్కడ మైండ్లో, దానికోసమే కదా ఇంత ప్రయత్నం చేసేది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు చాలా మంది టీజీపీఎస్సీకి గ్రూప్ 1కి వస్తే డబ్బులు అట్లేం లేదు, డబ్బులు వస్తాయి, చాలా తక్కువ మంది ఉంటారండి, చాలా తక్కువ మంది లంచాలు తినొచ్చు అది ఇది అని అనుకుంటారు కానీ చాలా మంది మాత్రం సిన్సియర్గానే మన స్టేట్కి ఏదో పని చేద్దాము, మంచి సర్వీస్ చేద్దామని ఆ మోటివ్తోనే ఉంటారు. బ్యాడ్ పీపుల్ ఉంటారు కానీ తక్కువ ఉంటారు, బట్ గుడ్ ఇంటెన్షన్స్తో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో కమింగ్ బ్యాక్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రీమైన్స్. సో హోప్ఫుల్లీ అదే జరగాలని నేనైతే దేవుని ప్రార్థిస్తున్నా.
ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఎవరిని కూడా మనము ఫోర్స్ చేయట్లేదు. దిస్ ఇస్ మై ఓన్ ఒపీనియన్. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి జడ్జి గారు దాన్ని ఆ, పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే మొన్న కూడా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు జడ్జి గారు. అట్లెట్లా అండి, తెలుగు మీడియం వాళ్ళు ఓన్లీ 10% ఎట్లా వచ్చారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% ఎట్లా వచ్చారు, ఇలాంటి కొన్ని మంచి మంచి ప్రశ్నలు వేశారు. ఆయన కూడా అన్నారు కూడా, నేను మొత్తం ఫాలో అవుతున్నా, ఆ, నేనేం ఊరికేనే రాలేదు ఇక్కడికి, నేను అన్ని చూసి చదివే వచ్చాను అన్నారు. సో మరి ఆయన చదివి చూసి అన్ని చేసినప్పుడు గ్యారంటీగా న్యాయబద్ధంగానే ఇస్తారు కదండి. అంటే ఇప్పుడు మనకి న్యాయబద్ధం అంటే మన సైడ్ అనుకోవచ్చు, బట్ ఆయన ఆయన ఉద్దేశంలో మనకు తెలియని పాయింట్స్ ఇంకేమున్నాయో మనకు తెలియదు. కానీ అల్టిమేట్గా వీఆర్ లివింగ్ దిస్ వర్డిక్ టు హిమ్ ఓన్లీ. బట్ మన ఎక్స్పెక్టేషన్ మనకు ఉంటుంది కదా. సో మై ఎక్స్పెక్టేషన్ ఈస్ దట్ వీ విల్ రైట్ ద రీమైన్స్ అగైన్. సో రీమైన్స్ అవుతుంది అనుకుంటున్నా కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ దిస్ పర్టిక్యులర్ థింగ్, కరెంట్ అఫైర్స్. వారిని ఆల్రెడీ 11 minutes ఇక్కడనే అయింది. నేను 12 minutes అనుకున్నా కానీ నేను ఏదో ఏదో స్టార్ట్ చేస్తే ఏదో అయింది. బట్ దట్స్ ఫైన్. గోయింగ్ ఫార్వర్డ్ నేను రేపటి నుంచి గట్టిగా చేస్తా. జస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ జస్ట్ టుడే ఆన్వర్డ్స్ ఐ జస్ట్ షో అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నా రేపటి నుంచి. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. నేను ఏం చేస్తా అంటే ప్రతిరోజు ఆ, ఒక ఒక న్యూస్ అంతా ఇట్లా పెడతాను. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ ఇట్లా ఒక డాక్యుమెంట్లో పెడతానండి. ఈరోజు వర్డ్ డాక్యుమెంట్లో పెట్టేస్తాను ఇంటర్నేషనల్ న్యూస్. అండ్ ఇప్పుడు ఈరోజు న్యూస్ తీసుకుందాం, 12th July. నేను వాట్ ఈస్ మై స్ట్రక్చర్ అన్న, హౌ ఆర్ యూ డిఫరెంట్. నువ్వు ఆల్రెడీ మన స్టేట్లో చాలా మంది కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు కదా, మరి నువ్వు ఏ విధంగా డిఫరెంట్ అంటే నేను ఈ విధంగా డిఫరెంట్ అండి. ఐఎమ్ డిఫరెంట్. ఆ ఫోరే చెప్తా, ఎక్కువ చెప్పను. 20 ఉండని నేను ఇది మొత్తం చెప్పను, ఓన్లీ ఫోరే చెప్తా. ఎందుకంటే అంత నేనే ఓపిక లేదు కాబట్టి. ప్రతి టాపిక్కి నేను తీసుకున్నప్పుడు దాన్ని అదేంటి, వాట్, అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వై, అండ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, హూ అండ్ హూస్, అండ్ హౌ, ఇట్లా ఎట్లా, హౌ అంటే ఎలా, అండ్ దెన్ ఓకే, ఇట్లా ఇట్లా మనం ఏదైనా పిక్చర్ పెట్టాలంటే పెట్టచ్చు. అట్లా ప్రతిది కూడా ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఎవ్రీ డే 12 న్యూస్ ఇన్ దిస్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు న్యూస్ చూసుకుందాం. ఇదంతా పోనండి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మేక్ ద వీడియో లాంగర్ టుడే. ఈ ఒక్క రోజుకి నన్ను క్షమించండి. బట్ టుమారో ఆన్వర్డ్స్ ఇది ఈరోజు న్యూసే చెయ్యొచ్చు. బట్ పెద్దగా అవుతుంది అంతే. ఇప్పుడు చూడండి, యుఎస్ ఇంపోజెస్ 30% టారిఫ్స్ ఆన్ యూరోపియన్ యూనియన్ అండ్ మెక్సికో. ఇది ఈ రోజు న్యూస్. అనౌన్స్మెంట్ ఎప్పుడు చేశారు, ఈ రోజే చేశారు, 12th July 2025. ఎంతనంట, 30% అంట. ఏం చేశారు, 30% టారిఫ్ ఆన్ గూడ్స్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్ నుంచి, మెక్సికో నుంచి వచ్చే గూడ్స్ పైన 30% టారిఫ్ పెట్టారంట. ఎవడు పెట్టిండు, మన సారు డొనాల్డ్ ట్రంప్ పెట్టిండు అనమాట. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ థింగ్, ఆస్ట్రేలియాస్ ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ చైనా టు స్టెబిలైజ్ ట్రేడ్. ఇది ఇంకొకటి. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆంటోనీ అల్బనీస్ ఉన్నాడు కదా, సో చైనాకి వెళ్ళాడంట. అండ్ ఎందుకు వెళ్ళాడు, వై ద విజిట్ ఎయిమ్స్ టు స్టెబిలైజ్ ద ట్రేడ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ కంట్రీస్ అండ్ బ్యాలెన్స్ ఎకనామిక్ అండ్ జియో పొలిటికల్ ప్రయారిటీ. యూజువల్గా ఇదే ఉంటుందండి, వెన్ టూ కంట్రీస్ కలిసినప్పుడు ఏముంటుంది, ఇదే కదా ట్రేడ్ రిలేషన్షిప్, బ్యాలెన్స్ ఎకనామిక్ అండ్ జియో, ఏడవైనా ఇదే ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఇది ఈరోజు ఒక న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ కాబట్టి. అండ్ దెన్ ఇంటర్నేషనల్ న్యూస్, పాకిస్తాన్ అండ్ రష్యా సైన్ అగ్రిమెంట్ టు రివైవ్ స్టీల్ మిల్. ఓకే, ఇది ఇంకొక న్యూస్. పాకిస్తాన్కి రష్యాకి మధ్యన ఒక చిన్న సైజ్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగిందంట. ఎక్కడంటే ఇస్లామాబాద్లో. ఇది ఒకటి జరిగింది. అండ్ దెన్ ఇంకో ఇది మనకి ఇంపార్టెంట్, అదే సీఎం జీనీ ఇండెక్స్ రిపోర్ట్ 2025 ప్లేసెస్ ఇండియా యాజ్ మోస్ట్ ఈక్వల్ అమాంగ్ G20. ఓకే, ఈ ఇది జీనీ ఇండెక్స్ ఎవరు ఇస్తారు, దీన్ని గిని అంటారా జీనీ అంటారా నాకు తెలియదు. A new World Bank report on Gini Index for 2025 has ranked India among the world's most equal countries. Okay, and the report is a global assessment by the World Bank. ఇది ఎవరు ఇస్తారు, మనకు మనకు అడుగుతారు, ఈ రిపోర్ట్ ఎవరు ఇస్తారు అని అడుగుతుంటారు యూజువల్గా. వరల్డ్ బ్యాంక్ ఇస్తుందండి ఈ రిపోర్ట్. ఈరోజు ఇది వచ్చిందంట. ఓకే, ఇండియాని ఎక్కడ ప్లే చేశారంటే వరల్డ్స్ మోస్ట్ ఈక్వల్ కంట్రీస్లో పెట్టారు. ఎక్కడ మనకి మోస్ట్లీ ఇండియా ఎట్ ద 4th పొజిషన్ గ్లోబల్లీ. ఇండియా ఎట్ ద 4th పొజిషన్ గ్లోబల్లీ. దెన్ నేషనల్ న్యూస్కి వద్దాం. నేషనల్ న్యూస్కి వస్తే పిఎం మోడీ డిస్ట్రిబ్యూట్స్ 51,000 అపాయింట్మెంట్ లెటర్స్ ఇన్ రోజ్గార్ మేళా. ఇది అండ్ ఇదొక న్యూస్. తర్వాత
యూనియన్ మినిస్టర్ కమెంట్స్ ఆన్ ఎయిర్ ఇండియా క్రాష్ ప్రిలిమినరీ రిపోర్ట్. ఈరోజు యాక్చువల్గా న్యూస్ వచ్చిందండి. ఎయిర్ ఇండియా న్యూస్ అంట, ఇద్దరు వాళ్ళే మాట్లాడుకున్నారు. ఆ, అరే నువ్వు ఇంజన్ ఎందుకు ఆఫ్ చేసినావు అని ఒక పైలట్ ఇంకో పైలట్ని అడిగాడంట. ఆన్ నుంచి ఆఫ్ ఎందుకు చేసినావు అని అడిగితే, నేను చేయలేదు అని విన్నారంట. అదే లాస్ట్ వర్డ్స్ అంటే ఈరోజు వచ్చింది రిపోర్ట్. యాక్చువల్లీ ఈరోజు న్యూస్ ఒక సర్టెడ్ అవుతుంది, ఆల్రెడీ వచ్చేసింది. సో ఇదొక ఇదొక న్యూస్. దెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ టు అటెండ్ ఎస్సీఓ. ఎస్సీఓ తెలుసు కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకు ఉంది. ఎస్సీఓ, వాట్ ఈస్ ఎస్సీఓ? అటెండ్ ఎస్సీఓ మీటింగ్ ఇన్ చైనా. ఓకే, ఇది ఏంటిది? ఎవరు అనౌన్స్ చేసినట్టు ట్రావెల్ అండ్ పార్టిసిపేషన్ వర్ అనౌన్స్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మీటింగ్ ఎక్కడ అవుతుందంట? టియాన్జిన్, ద చైనీస్ సిటీస్ టియాన్జిన్లో మీటింగ్ అవుతుంది. అనౌన్స్మెంట్ ఈ రోజే చేశారు. ఓకే, దిస్ ఈస్ వాట్ ఇస్ అనౌన్స్మెంట్. మళ్ళీ సేమ్ ఇందాక చెప్పా కదా, ద విజిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఆన్గోయింగ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ టు ఎంగేజ్ విత్ ఇట్స్ రీజనల్ పార్ట్నర్స్ అండ్ షేప్ ద ఫారెన్ పాలసీ ఆఫ్ ద ఎస్సీఓ బ్లాక్. నాకు అసలు ఈ స్టేట్మెంట్ చేసే కోపం వస్తుంది. ప్రతి కంట్రీకి ఇదే చెప్తారు. దాని తర్వాత ఇంకోటి మనకు కావాల్సింది యుద్ధం. ఇండియా టెస్ట్ ఫైర్స్ ఇండిజీనియస్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. ఓకే, ఇది చూడండి, ఇండిజీనియస్ ఆస్ట్రా బియాండ్ రేంజ్ బీవీఆర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంట సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేసిందంట ఇండియా. ద టెస్ట్ వాజ్ కండక్టెడ్ ఈ రోజే అండి. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ఇట్స్ ఇండిజీనియస్ అంటే మనమే తయారు చేసిన మిసైల్ అన్నమాట. ఏంటిది ఇది? బియాండ్ బీవీఆర్, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. మనం ఇది రాయొచ్చు మెయిన్స్లో, రీసెంట్గా జరిగిన దీంట్లో ఇది రాసుకోవచ్చు. కండక్టెడ్ ఈ రోజే కండక్ట్ చేశారు. ఎక్కడ ఎక్కడ చేశారంట? కోస్ట్ ఆఫ్ ఒడిస్సాలో చేశారంట. వేరు. అండ్ ఎందుకు చేశారంటే ద టెస్ట్ ఈజ్ ఎ మేజర్ మైల్ స్టోన్ ఫర్ ఇండియాస్ ఇండిజీనియస్ డిఫెన్స్ కేపబిలిటీస్ డెమాన్స్ట్రేటింగ్ ద కంట్రీ సెల్ఫ్ రిలయన్స్. ఇది కామనే కదండి, ఏ కంట్రీ అయినా అదే చేస్తారు. అండ్ ద మిసైల్ వాజ్ ఫైర్డ్ ఫ్రమ్ SU-30 MKI ఫైటర్ ఫ్లైట్. ఇది సక్సెస్ఫుల్లీ హిట్టింగ్ ద టార్గెట్ షోకేసింగ్ ఆల్ ఇట్స్ వెదర్ కేపబిలిటీస్. ఇది అయిపోయింది. తర్వాత కమింగ్ బ్యాక్ టు ద రీజనల్. తెలంగాణ గవర్నమెంట్ రిలీజెస్ ఫండ్స్ ఫర్ ఉమెన్స్ SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, వీళ్ళకి ఏం చేశారంట? డిస్ట్రిబ్యూటెడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చారు. ఓకే, అండ్ ఎందుకు? దిస్ ఈజ్ ఏ కీ స్టెప్ టువర్డ్స్ ఫుల్ఫిల్లింగ్ ద గవర్నమెంట్స్ ప్రామిస్ ఆఫ్ ఎంపవరింగ్ ఉమెన్ అండ్ బూస్టింగ్ దేర్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఇది ఎక్కడ రాసుకోవచ్చు? మనం మెయిన్స్లో రాసుకోవచ్చు. గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్ టు ఇంప్రూవ్ బూస్ట్ ఉమెన్స్ వెల్ఫేర్. వాళ్ళకి ఉమెన్స్ వెల్ఫేర్ చేయవచ్చు అంటే ఈ పాయింట్ ఒకటి రాసుకోవచ్చు. ద ఫండ్స్ వర్ రిలీజ్ బై తెలంగాణ గవర్నమెంట్ టు ద సొసైటీ ఆఫ్, చాలా ఇంపార్టెంట్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సర్ప్. ఈ ప్రోగ్రామ్గా రాశారంట. ఓకే, సర్ప్లో ఇప్పుడు మనకి ఇది పెట్టుకోవాలి. సొసైటీ సర్ప్ అనేది వచ్చింది ఇక్కడ. ఏ టోటల్ ఆఫ్ 344 crore హ్యాస్ బిన్ రిలీజ్డ్ విత్ 300 crores ఫర్ రూరల్ SHGs అండ్ 44 crore ఫర్ అర్బన్ SHGs టు బి డిస్పర్స్డ్ టు ద బెనిఫిషరీస్. ఇంకొకటి, చైర్మన్ ఆఫ్ PM's ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ మీట్స్ CM's రేవంత్ రెడ్డి. ఓకే, అండ్ ఎందుకు కలిశాడంట? మహేందర్ దేవ్, చైర్మన్ ఆఫ్ PM's అడ్వైజరీ కౌన్సిల్, రేవంత్ రెడ్డిని ఈరోజు కలిశాడంట. CM's రెసిడెన్స్లో కలిశాడంట. ఎందుకు అని అంటే, ఎందుకు ఇంపార్టెంట్? హై లెవెల్ డిస్కషన్ అని తెలంగాణస్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్. ఇది కూడా కామనే, అది దీనికోసమే కలుస్తారు కదా. తర్వాత సరే, అదే అయిపోయిందండి. దట్స్ ఓకే, పెద్ద ఏం లేదు. దెన్ తెలంగాణ CID నేమ్స్ CID క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇది ఇందాకనే వచ్చిందండి V6 వార్తలలో. ఇప్పుడు నేను ఇందాక చూస్తున్నాను 9:30కి. CID హాస్ నేమ్డ్ సెక్రటరీ ఆఫ్ HCA యాజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ ద ఫోర్జరీ కేస్. ఇందాక వచ్చిన న్యూస్ ఇది. నేను ఇందాక తెలంగాణ తిరుమల వార్తల్లో చూస్తుంటే వస్తుంది ఇది. ఓకే, అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఫౌండ్ forged signatures on documents related to the cricket club which was allegedly used to gain fraudulent membership. Okay, the CID has named Devraj Ramchandar the HCA secretary. ఇదంతా ఇది. ఓకే, దట్స్ ఫైన్. దెన్ తర్వాత నెక్స్ట్ వన్, ఫోర్త్, గవర్నమెంట్ టు లాంచ్ న్యూ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇది మనం వెల్ఫేర్ స్కీమ్స్లో రాసుకోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నాయంటే, రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ ఒకటి లాంచ్ చేయబోతుందంట. ఓకే, ద తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ సెట్ టు లాంచ్ 3 మేజర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూ రేషన్ కార్డ్స్. ఈరోజే అనౌన్స్ చేశారు. లాంచ్ ఎప్పుడవుతుందంటే July 14th అంట, ఎల్లుండి నుంచి అవుతుంది. అండ్ ఇది ఎక్కడ చెప్పారంటే
అంటే ఇది ఎక్కడ అవుతుందంటే నల్గొండలో పబ్లిక్ మీటింగ్తో స్టార్ట్ అవుతుందంట. ఓకే, వై ద మూవ్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ఫుల్ఫిల్లింగ్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఫుడ్ సెక్యూరిటీ ఫర్ పువర్ ఫ్యామిలీస్. ఇది ఎవరు అంటే హూ అండ్ హూస్ అంటే ద అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ బై ద స్టేట్ సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ స్కీమ్స్ విల్ బి లాంచ్డ్ బై ద సీఎం రేవంత్ రెడ్డి. ద గవర్నమెంట్ విల్ డిస్ట్రిబ్యూట్ న్యూ రేషన్ కార్డ్స్ టు బీపీఎల్ ఫ్యామిలీస్. బీపీఎల్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసుకోండి. నాకు తెలిసి 8 లక్షల కంటే తక్కువ ఉందాలో ఏదో ఉంటుంది ఒక నెంబర్, 8 lakhs అనుకుంటాం, మొన్న పెంచారు కదా బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే. ఇది మనం తెలుసుకోవాలి. నాకు గుర్తున్నంత వరకు 8 lakhs. 8 lakhs ఏమో, ఐ డోంట్ నో, 8 lakhs అని అనుకుంటున్నా. ప్రొవైడింగ్ ఈచ్ పర్సన్ విత్ 6 kilograms ఆఫ్ ఫ్రీ రైస్ పర్ మంత్. నాకు నాకు చెప్పండి ఎవరైనా ఉంటే, జస్ట్ కింద కామెంట్ చేయండి. ఐ డోంట్ నో, చాలా రోజులు అయింది కాబట్టి. అట్లా అండి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై ప్లాన్ గోయింగ్ ఫార్వర్డ్. ఈరోజు 12 minutes అనుకున్నా కానీ కొంచెం స్టార్టింగ్లో కొంచెం ముచ్చట పెట్టుకున్నాం కదా, దానివల్ల ఇట్లా అయింది. సో ఈ విధంగా నేను ఇట్లా ఇట్లా డాక్యుమెంట్ తయారు చేస్తాను అండి. ఎవ్రీ డే ఐ విల్ దిస్ థింగ్ ఐ విల్ డూ ద డాక్యుమెంట్. అండ్ ఇట్లా మంచి డాక్యుమెంట్ చేసుకొని వీక్లీ ఐ విల్ సమ్మరైజ్. ఇంకొక కరెంట్ అఫైర్స్ సమ్మరైజేషన్ ఒకటి చెప్తాను, 1/2 hour to 45 minutes. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే 12 minutes కాబట్టి అందరూ వింటారు. దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఇందులో మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి. నేను ఏమంటా అంటే రోజు 4 పాయింట్లు రాసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే కొన్ని పాయింట్స్ రిపీట్ అవుతాయి గోయింగ్ ఫార్వర్డ్. సో ఎక్కువ అక్కర్లేదు, ఈ 4 రాసుకుంటే ఎనఫ్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ సీ హౌ దిస్ గోస్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.